Garuda Express, an international courier service. హీరో కావడానికంటే ముందు నటుడిగా మంచి పేరు సంపాదించాడు సందీప్ కిషన్. స్నేహగీతం, ప్రస్థానం సినిమాలు అతడిలోని నటుణ్ణి బయటికి తీశాయి. తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోగాను నిలదొక్కున్నాడు. ఆ సినిమా తర్వాత కుర్రాడు మంచి స్థాయికి వెళ్లేలా కనిపించాడు. అతడికి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. కానీ ఏం లాభం, వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయాడు. బీరువా, టైగర్ లాంటి సినిమాలు పర్వాలేదనిపించినా కెరియర్ ఏమాత్రం ఊపందుకోలేదు. గత ఏడాది రన్, ఒక్క అమ్మాయి తప్ప అతడిని ముంచేశాయి. తాజాగా నగరం సినిమాకు టాక్ బాగున్నా సినిమా నిలబడలేదు. సందీప్ ఖాతాలో మరో ఫ్లాప్ జమ అయిపోయింది. విషయం ఏంటంటే నగరం తమిళ వెర్షన్, మా నగరం మాత్రం అక్కడ మంచి విజయం సాధించింది. సందీప్కు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. శంకర్ సహా ఎందరో ప్రముఖులు ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు. సందీప్ను ప్రశంసించారు. దీంతో తమిళంలో ఇంకో 2 సినిమాలు లైన్లో పెట్టిన సందీప్ ఇక అక్కడే సెటిల్ అయిపోయేలా కనిపిస్తున్నాడు. సివి కుమార్ దర్శకత్వంలో అతను కథానాయకుడిగా నటించిన మాయవన్ మీద తమిళ్లో మంచి బజ్ ఉంది. దీంతో పాటు నా పేరు శివ ఫేమ్ సుశీంద్రన్ దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు సందీప్. తమిళ్లో మాత్రం సందీప్ కు అవకాశాలు బాగున్నాయి. అతడి సినిమాలకు మంచి క్రేజ్ కూడా వస్తుంది. దీంతో అతను 60 సినిమాలకే అంకితం అయిపోయినా ఆశ్చర్యం లేదు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.